సో ఈ 5 ఉగ్రవాదుల్ని కూడా మన వాళ్ళు వేసేసిన పరిస్థితి. అయితే పేర్లతో సహా భారత్ ఈ రకంగా అనౌన్స్ చేస్తుంది, కానీ కేవలం పబ్లిక్ మీద మాత్రమే అటాక్ చేస్తుంది భారత్ అని పాకిస్తాన్ స్టిల్ ఇప్పటికీ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏమనుకోవాలి సార్, ఎవరిని పిచ్చోలో చేస్తుంది పాకిస్తాన్? అంటే పబ్లిక్ మీద అటాక్ చేస్తుంది మన దగ్గర తెలుస్తుంది కదా. గురుద్వారా మీద అటాక్ చేశారు, టెంపుల్ మీద అటాక్ చేశారు, అది క్లియర్ గా కనబడుతుంది. వాళ్ళు డ్రోన్స్ విసురుతున్నారు. మనం సివిలియన్స్ మీద అటాక్ తిరగలేదు, మిలిటరీ మీద కూడా అటాక్ చేయలేదు. అందుకనే ప్రిసిజివ్ అటాక్స్ అంటే పిన్ పాయింట్ అటాక్స్ అని మొదలు చెప్పారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు డ్రోన్స్ విసిరి పౌరుల్ని లక్ష్యంగా చేసుకున్నారో అప్పుడు ఇప్పటికి కూడా మనం వాళ్ళ పౌరుల్ని లక్ష్యంగా చేసుకోవట్లేదు, కేవలం మిలిటరీ స్థావరాలని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాం. ఎందుకు మిలిటరీ స్థావరాలని లక్ష్యంగా చేసుకుంటాం? ఇప్పుడు వాళ్ళ మిలిటరీ స్థావరాల నుంచే వాళ్ళు దాడులు చేస్తారు కదా. సో ఆ మిలిటరీ స్థావరాలని కనుక ధ్వంసం చేస్తే, ఆ రన్వేని ధ్వంసం చేస్తే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ F-16 ఫైటర్ జెట్స్ అవి పైకి లేవడానికి అవకాశం ఉండదు. సో అందుకని ఎయిర్ ఫోర్స్ ప్రధానంగా ఎందుకు ఎయిర్ ఫోర్స్ ఈ మిలిటరీ స్థావరాలని లక్ష్యంగా చేస్తారంటే, ఆ మిలిటరీ స్థావరాలని ఫస్ట్ కొట్టేస్తే వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి అవకాశం ఉండదు. సో మనము ఇప్పటికి కూడా సివిలియన్స్ మీద అటాక్ చేయట్లేదు, పౌరుల మీద అటాక్ చేయట్లేదు, వాళ్ళు పౌరుల మీద అటాక్ చేస్తున్నారు. మనకు ఇప్పుడు పూంచ్ సెక్టార్లో కానీ రాజౌరిలో కానీ 16 మంది చనిపోయారు. వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వాళ్ళకి ఏమైతే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఆ సరిహద్దుకు ఇటువైపు ఉన్న వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు, పాకిస్తాన్ వైపు ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు. వాళ్ళు ఎంతమందో వాళ్ళు అనౌన్స్ చేయరు, చెప్పరు. బట్ మనం అనౌన్స్ చేసాం అఫీషియల్ గా 16 మంది చనిపోయారు, 3 మహిళలు ఉన్నారు, 5 చిన్నపిల్లలు ఉన్నారని మనం క్లియర్ గా అనౌన్స్ చేసాం. మన సైడ్ నుంచి ట్రాన్స్పరెన్సీ ఉంది, వాళ్ళ సైడ్ నుంచి ట్రాన్స్పరెన్సీ అన్నది ఎట్టి పరిస్థితిలో కూడా లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఒకటి అదేంటంటే, ఈ 5 ఉగ్రవాదుల్ని మనం వేసేసామని చెప్పిన పరిస్థితి. ఒకటి, పాకిస్తాన్ ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి అనౌన్స్ చేశారు, మేము డీఎస్కలేషన్ కి సిద్ధం అని చెప్తున్న పరిస్థితి. తర్వాత ఇంకొక హెవీ మన భారతదేశం కూడా కన్ఫర్మ్ చేసింది, అదేంటంటే మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా వాళ్ళు దాడులు చేశారు. దానిలో మనకు పెద్దగా నష్టం జరగలేదు, లిమిటెడ్ లాస్ మాత్రమే జరిగింది. బట్ వాళ్ళకి అంతకు 3-4 రెట్లు ఎక్కువ నష్టం జరిగింది. 26 లొకేషన్స్ తో డ్రోన్ అటాక్ చేశారు. ఈ డ్రోన్స్ అంటే అవి 10,000 రూపాయలకు అంటే పాకిస్తాన్ ఎంత బిచ్చం దేశం అర్థమవుతుంది. చీప్ డ్రోన్స్, టర్కీ నుంచి ఆ డ్రోన్స్ తెచ్చుకొని, అది కూడా వాళ్ళ 10,000 రూపాయల డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేనట్టున్నాయి, టర్కీ నుంచి తీసుకొని వచ్చి ఆ విధంగా చేశారు. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి.